ఆహా, ఓహో, ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది. ఆ పాట వింటుంటే తను పులకరించిపోతోంది. ఆహా, ఎంత బాగా చెప్పావన్నా. అవును, దేశవ్యాప్తంగా వారి కీర్తి చంద్రికలు విస్తరిస్తున్నాయి. వారి మాటల్లో ఊరే వేదసారాలను అందరికీ బోధిస్తూ ఎందరికో ఆదర్శప్రాయులైనారు. అందరినీ ఆదరిస్తున్నారు. అన్ని ఆశ్రమ ధర్మాలను నెరవేరుస్తూ సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆహా, మీరు చెబుతున్న కొద్దీ మనసు అడుగునా, నాకు సాధ్యమైనంత వరకు నివృత్తి చేస్తాను. వీరభోగ వసంతరాయలు వారు తల్లిదండ్రుల కడుపులో జన్మించలేదని, అయోనిజ సంభవుడని మా పెద్దలు చెప్పగా విన్నాను. తమరేమో తల్లిదండ్రులకు జన్మించాడని చెప్తున్నారు. ఇందులో మర్మమేమిటి అన్నగారు? ఆహా, ఎన్నటి అనుమానాన్ని అనిపించుకున్నావు. దైవాంశ సంభూలుగా ఆరాధింపబడుతూ భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నప్పటికీ భగవంతుడంటే విశ్వాసం లేనివారు, ఆయన ఉనికిని నమ్మనివారు వారిని విమర్శలు చేస్తూ వ్యతిరేక భావాలు పెంచుకుంటూ ఆశ్రమంలో భీభత్సం సృష్టించిన సంఘటనను కాలజ్ఞానమందు అక్షర సత్యముగా కన్నులకు కట్టినట్లు వర్ణించబడిన విధము జగద్విదితము. వీర నరసింహంగా ప్రసిద్ధి చెందిన సద్గురు మహారాజు గారు వీరభోగ వసంతునిగా ఆత్మలో ఆత్మ పునరుద్ధానమై గోప్యంగా సామాన్య జీవనం గడుపుతూ వీర నరసింహ నామధేయులు వీరభోగ వసంతరాయులని సంఘటన జరిగిన నాటి నుండి 12 సంవత్సరముల తరువాత బాహ్య ప్రపంచంలో ప్రకాశించబోతున్నారు. అది పుష్యమాఘమాసం నాడు నవమి తిథి, ఉదయం అశ్వనీ నక్షత్రం, సంఘటన జరుగు కాలం సాయంత్రం భరణీ నక్షత్రం. అంతేకాక ఈ విషయాన్ని అక్షర పరతత్వ శ్లోకాలలో యాం 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 అని చెప్పబడినది. యాం యాం అనగా రాత్రి, దక్షిణం, భరణీ నక్షత్రమని 3 అర్థాలున్నాయి. అది 1983వ సంవత్సరం జనవరి 22వ తేదీ రాత్రి 8:30 వీరభోగ వసంతరాయల వారి ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంది. భక్తకోటి స్వామిని సేవిస్తూ పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. భక్తులందరూ ఆశ్రమములో కొలువు తీరినారు. తందానా తందానా దేవనందనానా. వసంతరాయలు ధ్యానమునందు లీనమైనారు. ఓం ఓం ఓం. స్వామి సేవల ఆనందంలో భక్తులు ఉన్నారు. తమ వళ్ళే మరిచారు, తమ వళ్ళే మరిచారు, తమ వళ్ళే మరిచారు. తరిగిట జంకరిత